ఇట్లా ఉంటే కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు, బిడ్డ అరెస్ట్ అయిన నెల రోజులైనా స్పందించని కేసీఆర్ కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. ఈ రోజు కేటీఆర్ పోతుండు. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ? ఒకవేళ మాట్లాడితే నిజంగా ఏం మాట్లాడలే, జై జై అని చెప్పేసి అక్క గురించి జై చెప్దాం అనుకుంటే అక్క జై చేసింది, చేసింది ఏంది? సారదంద గురించి జై కొడితే మళ్ళీ మన జతే పోతట్టుంది. ఒకవేళ ఆమె పోయి పరామర్శించి వచ్చి పాపం నిజంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన అక్రమంగా అటువంటి పరిస్థితి ఏం లేదు. నిజంగా కూడా ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఏదో ఆఫర్ చేసిందంట, పైసలు ఇచ్చిందంట, ఈ లావాదేవీలన్నీ జరిగినాయి. తర్వాత జరిగినాయి అని చెప్పేసి పంపించిందంట. అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళ శరత్చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాదనలేని సత్యము, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అయితే అప్పుడు ఆమె లోపలికి పోతే అట్టెట్లా అని చెప్పేసి అన్నారు. తర్వాత వీళ్ళు బాబా మరదలు కూడా నవ్వుకుంటూనే పంపించేసిండ్రు, సాగనంపినరు. అయితే ఈమెని అక్కడ పంపించేసి ఈమె గురించి మాట్లాడకపోతే సానుభూతి వస్తాను కూడా అనుకుంటారు. సానుభూతి వచ్చే కూడా పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆమె వేసింది ఏంటంటే సారదంద. ఈ సారదంద వేసిందంటే మామూలు సారదంద చేసినా కానీ నయం అనుకోవచ్చు, ఇంకా ఏదో నోటి. కానీ అక్రమ సారదంద చేసి మొత్తం కూడా అక్కడ నాశనం చేసింది. నిజంగా మంచి పేరున్నటువంటి కేజ్రీవాల్ను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఈమె తీసుకొచ్చింది. అందుకని ఈమె గురించి పెద్దగా ఏం మాట్లాడతలేరంట. తర్వాత సైలెంట్గా అయిపోయినట్ట. కల్వకుంట్ల కవిత అరెస్టు అంశం బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మార్చి 15న ఆమెను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసినప్పుడు హడావిడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయినరు. ఇక అరెస్టు అక్రమమని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారంటూ ఈడీ ఆఫీసుల్లో అప్పట్లో వాగ్వాదానికి దిగిన కవిత అన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పరుగున వచ్చిన మేనబావ హరీష్ రావు ఇప్పుడు కవిత విషయమే మాట్లాడటం లేదు. ఇక బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే బిడ్డ అరెస్ట్ అయినప్పటి నుంచి స్పందించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ఆమెని చూసొద్దామని కూడా అనిపిస్తలేదట కాకకు. ఇట్లా అయిపోయింది కాక పాపం. ఇవాళ సిబిఐ కోర్టులో ఇక కొంచెం సమయంలో కేటీఆర్ కలిసే అవకాశం ఉందంటే ఈరోజు కలుసుడు సల్లగుండా ఏమని కలుస్తాడు, ఏం చెప్తాడు పాపం.